జార్ఖండ్లోని డియోగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోహన్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని జమునియాలో కన్విరియాలతో కూడి నిండిన బస్సు ఎల్పీజీ సిలిండర్లను తీసుకెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 18 మంది మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వాళ్ళందరినీ కూడా హుటాహుటిన వెంటనే అక్కడున్న హాస్పిటల్కి తరలించారు. బాబానగరి దేవ్ఘర్లోని బాబా వైద్యనాథ్ ధామ్లో జలాభిషేకం చేసిన తర్వాత కన్వరియాలతో నిండిన బస్సు వాసుకీనాథ్ ఆలయంలో జలాభిషేకం చేయడానికి దుమ్కాకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందని మనకు సమాచారం అందుతోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ప్రయాణికులతో వెళ్తున్న బస్పై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఎక్స్ వేదికగా స్పందించారు. 18 మంది భక్తులు మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన. బాబా వైద్యనాథ్ వారి కుటుంబాలకు ఈ నష్టాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నారని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఆ ఘటనకి సంబంధించిన విజువల్స్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. कच्चा उड़ गया है एकदम गाड़ी में। రైట్, జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న బస్సును గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఒక లారీ ట్రక్ ఢీకొట్టింది. దీంట్లో 18 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అసలు బస్సులో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి గాయాలయ్యాయి, ప్రస్తుతం వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అనే సమాచారం ఇంకా మనకు తెలియాలి. ప్రస్తుతం అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా మనకి అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. ఘటనా స్థలం వద్ద ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం కనిపిస్తోంది.